మేషరాశి వారికి నమస్కారం. మీరు ఈ వీడియో చూస్తున్నారంటే దయచేసి చుట్టుపక్కల ఎవరూ లేకుండా, ఎలాంటి డిస్టర్బెన్స్ లేని చోట, మీరు ఒంటరిగా మరియు ప్రశాంతంగా ఉన్నప్పుడే చూడండి. టీవీ చూస్తూనూ, ఇంకేదో పని చేస్తూనూ సగం సగం వింటే అసలు విషయాలు మీకు పూర్తిగా అర్థం కావు. ఎందుకంటే ఇందులో నేను చెప్పబోయే విషయాలు మీ జీవితానికి, ముఖ్యంగా రాబోయే జూలై 2, 3, 4 తేదీల్లో మీ భవిష్యత్తుకు సంబంధించిన అత్యంత కీలకమైన, సున్నితమైన రహస్యాలు. అసలు ఈ 3 రోజులు మేషరాశి వారికి ఎందుకంత ప్రత్యేకం? ఈ సమయంలో మీ రాశ్యాధిపతి అయిన కుజుడి గోచారం మీపై ఎలాంటి తీవ్రమైన ప్రభావం చూపబోతోంది? అసలు ఎవరికి ఎక్కువ జాగ్రత్త అవసరం? ఈ జూలై 2, 3, 4 తేదీల్లో కుజుడి అరిష్టం పరాకాష్ఠకు చేరుకుంటున్న సమయంలో మీరు తెలిసి గాని తెలియక గాని ఒకే ఒక్క చిన్న తప్పు చేస్తే ఊహించని ఇబ్బందులు పడే అవకాశం ఉంది. మనకు డబ్బు, హోదా, పదవి కంటే ప్రాణాలు, మనశ్శాంతి చాలా ముఖ్యం కదా. అయితే ఇక్కడ ముందుగానే ఒక విషయం చెప్పాలి. దయచేసి కంగారు పడకండి, భయపడకండి. ఇవన్నీ అందరికీ 100% ఖచ్చితంగా జరిగిపోతాయని నేను చెప్పడం లేదు. ఒక్కొక్కరి జాతకాన్ని బట్టి ఇది మారుతూ ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం అనేది మనల్ని భయపెట్టడానికి కాదు, రాబోయే ముప్పును లేదా గండాన్ని ముందే పసిగట్టి మనల్ని మనం కాపాడుకోవడానికి మన మహర్షులు, పెద్దలు ఇచ్చిన అద్భుతమైన వరం. చీకట్లో నడిచేటప్పుడు టార్చ్ లైట్ ఎలాగైతే దారి చూపిస్తుందో, ఈ జ్యోతిష్యం కూడా అంతే. దారిలో ఎక్కడ గుంత ఉందో, ఎక్కడ రాయి ఉందో ముందే తెలిసిపోతే మనం పక్కకు తప్పుకుని క్షేమంగా వెళ్ళిపోవచ్చు. అందుకే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ప్రతి అక్షరం శ్రద్ధగా చివరి వరకు చూస్తే ఈ ఇబ్బందుల నుంచి ఎలాంటి నష్టం లేకుండా ఎలా బయటపడాలో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ వీడియోలోకి పూర్తిగా వెళ్లే ముందు నాదొక చిన్న మనవి. మన ఛానల్ కుటుంబ సభ్యులకు ఎప్పుడూ మంచి జరగాలని, మీ కష్టాలన్నీ తొలగిపోయి మీరు, మీ కుటుంబం ఆయురారోగ్యాలతో ఎంతో సంతోషంగా ఉండాలని నేను ప్రతిరోజు ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తాను. మీరు కూడా మన ఛానల్కి సపోర్ట్ చేయాలనుకుంటే, నేను చెప్పే విషయాలు మీకు నిజమే అనిపిస్తే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ సమాచారం మీ బంధుమిత్రులకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది, వాళ్లను కూడా అలర్ట్ చేసినట్లు అవుతుంది. కాబట్టి తప్పకుండా వారికి వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ముఖ్యంగా ఈ రాబోయే గండం నుంచి ఆ కుజ భగవానుడు మిమ్మల్ని కాపాడాలని మనసారా కోరుకుంటూ కామెంట్ సెక్షన్లో ఓం అంగారకాయ నమః అని ఎంతో భక్తితో టైప్ చేయండి. మీరు రాసే ఆ ఒక్క నామం మీలో ఒక అద్భుతమైన సానుకూల శక్తిని నింపుతుంది, మీకు ఒక రక్షక కవచంలా పనిచేస్తుంది. ఇక అసలు విషయానికి వద్దాం. జ్యోతిష్య విశ్లేషణ ప్రకారం మేషరాశి వారికి అధిపతి కుజుడు. కుజుడు అంటేనే అగ్నితత్వం, ధైర్యం, సాహసం, రోషం మరియు ఎవరికీ తలవంచని నైజం. మేషరాశివారు సహజంగానే చాలా నిజాయితీపరులు. మనసులో ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడే ద్వంద్వ స్వభావం, నయవంచల వీరికస్సలు ఉండదు. ముక్కుసూటిగా మాట్లాడేస్తారు, ఏది అనిపిస్తే అది మొహం మీదే చెప్పేస్తారు. అయితే గ్రహస్థితులను చూస్తే ఈ జూలై 2, 3, 4 తేదీల్లో కుజుడి స్థానం మరియు ఇతర పాపగ్రహాల దృష్టి కారణంగా ఒక అసాధారణమైన అరిష్టయోగం ఏర్పడుతోంది. నక్షత్ర ప్రభావం కూడా ఈ సమయంలో మేషరాశి వారికి ఏమాత్రం అనుకూలంగా లేదు. మీ రాశ్యాధిపతియే మీకీ కొంత వ్యతిరేక ఫలితాలు ఇచ్చే పరిస్థితి ఈ 3 రోజుల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అంటే మీలో ఉండే సహజమైన కోపం, ఆవేశం, దూకుడు 100 రెట్లు పెరిగే అవకాశం ఉంది. అసలు ఈ 3 రోజులే ఎందుకింత ప్రత్యేకం అంటే, ఆకాశంలో గ్రహాల కదలికలు ఒక నిర్దిష్టమైన డిగ్రీలోకి వచ్చినప్పుడు వాటి శక్తి భూమి మీద ఉన్న మనుషులపై, ముఖ్యంగా ఆ గ్రహానికి సంబంధించిన రాశి వారిపై విపరీతంగా పడుతుంది. సముద్రంలో ఆటుపోట్లు పౌర్ణమి, అమావాస్యలకు చంద్రుడి వల్ల ఎలాగైతే వస్తాయో, మనిషి ఆలోచనల్లో ఆటుపోట్లు, భావోద్వేనాలు ఈ గ్రహాల వల్ల అలానే వస్తాయి. అందుకే జ్యోతిష్య విశ్లేషణ ప్రకారం ఈ 3 రోజులు అదనపు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదిగా భావిస్తారు.
మీరిక్కడ ఒక ముఖ్యమైన విషయం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ గ్రహాల ప్రభావం కేవలం మీ మనసు మీదే కాదు, మీ ఆరోగ్యం, మీ కుటుంబం, మీ వృత్తి వ్యాపారాలపై కూడా తీవ్రంగా పడుతుంది. ముందుగా ఆరోగ్యం గురించి లోతుగా మాట్లాడుకుందాం. కుజుడు అగ్నితత్వ గ్రహం అని మనం ఇందాకే చెప్పుకున్నాం కదా. ఈ 3 రోజుల్లో మీ శరీరంలో ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. దీన్నే ఆయుర్వేదంలో పిత్తదోషం అంటారు. అంటే బీపీ ఉన్నవారు, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. చిన్న తలనొప్పి లేదా ఛాతీలో నొప్పి వచ్చినా ఇది గ్యాస్ ట్రబులేమూలే అని సొంత వైద్యాలు చేసుకుంటూ అశ్రద్ధ చేయకండి. వెంటనే డాక్టర్ని సంప్రదించండి. అలాగే కడుపులో మంట, ఎసిడిటీ, అల్సర్లు లాంటివి రాకుండా వేడి చేసే వస్తువులు, మసాలా విపరీతంగా దట్టించిన ఆహారాలు, బిర్యానీలు, బయట దొరికే జంక్ ఫుడ్లు, ఫాస్ట్ ఫుడ్లు ఈ 3 రోజులు పూర్తిగా మానేయడం మీకు ఎంతో మంచిది. మంచినీళ్లు ఎక్కువగా తాగండి. రోజుకు కనీసం 3-4 లీటర్ల నీళ్లు తాగేలా చూసుకోండి. కొబ్బరి నీళ్లు, మజ్జిగ, సబ్జా గింజలు లాంటివి తీసుకుంటూ శరీరాన్ని చల్లగా ఉంచుకోండి. శరీరం చల్లగా ఉంటే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఉంది. దయచేసి శ్రద్ధగా వినండి. ఈ సమయంలో వాహన ప్రయాణాలు చేసే మేషరాశివారు ప్రాణాల మీద ఆశ ఉంటే అత్యంత అప్రమత్తంగా ఉండాలి. సాంప్రదాయ విశ్వాసాల ప్రకారం కుజుడు వాహనాలకు, ప్రమాదాలకు, అలాగే రక్తపాతానికి కారకుడు. మీరు బండి మీద వెళ్తున్నప్పుడు మీకు తెలియకుండానే గాలిలో తేలుతున్నట్లు, అతివేగంగా వెళ్ళాలి అనే ఒక ఉద్వేగం కలుగుతుంది. బండికి బ్రేకులెందుకుంటాయి? మన గమ్యాన్ని ఆపడానికి కాదు, ప్రమాదం జరగకుండా ఆపి మనల్ని క్షేమంగా ఉంచడానికే కదా. ఎవరైనా కుర్రాళ్ళు మిమ్మల్ని ర్యాష్గా ఓవర్టేక్ చేస్తే వెంటనే మీ ఈగో హర్ట్ అయ్యి వాళ్ళని వెంబడించాలి, వాళ్ళకంటే ముందు వెళ్ళిపోవాలి అనిపిస్తుంది. దయచేసి ఈ జూలై 2, 3, 4 తేదీల్లో ఆ సాహసం అస్సలు చేయకండి. మీరు ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు ఎవరైనా మీ బండిని రాసుకుంటూ వెళ్ళినా లేదా పదే పదే హారన్ కుట్టి చికాకు పెట్టినా వాళ్లతో వాగ్వాదానికి దిగకండి. చిరునవ్వుతో వదిలేసి పక్కకు తప్పుకోండి. మీ ప్రాణాలు మీకు, మీ కుటుంబానికి ముఖ్యం. కానీ రోడ్డు మీద ఎవరో తెలియని వ్యక్తితో పెట్టుకుని గెలవడం కాదు. అవసరమైతే తప్ప ఈ 3 రోజులు రాత్రిపూట ప్రయాణాలు చేయకపోవడమే ఉత్తమం. చీకటి పడ్డాక ప్రయాణాలు వాయిదా వేసుకోండి. ఇక కుటుంబం విషయానికి వస్తే ఇంట్లో చాలా ప్రశాంతంగా ఒక యోగిలాగా ఉండాల్సిన సమయం ఇది. భార్యాభర్తల మధ్య చిన్న మాటల యుద్ధం పెద్ద చిచ్చురేపే ప్రమాదం ఉంది. ఉదాహరణకు, మీరు ఆఫీసు నుంచి అలసిపోయి వస్తారు. భోజనంలో ఉప్పు తక్కువైందనో లేదా ఏదో వస్తువు ఎక్కడో పెట్టారనో ఒక చిన్న వాదన మొదలవుతుంది. మామూలు రోజుల్లో అయితే సర్లే వదిలే అని పక్కకు వెళ్ళిపోతారు. కానీ కుజుడి ప్రభావం వల్ల మీ నోటి నుంచి వచ్చే మాటలు పదునైన బాణాల్లాగా దూసుకుపోతాయి. చిన్న అపార్థాలు పెద్ద గొడవలుగా మారకుండా ఈ 3 రోజులు ఓర్పుతో వ్యవహరించడం మంచిది. ఎందుకంటే కోపంలో మీరు అనే మాటలు అవతలివారి మనస్సును తీవ్రంగా కోలుకోలేనంతగా గాయపరుస్తాయి. వాళ్ళు కూడా తిరిగి ఏమైనా అంటే ఇంట్లో వస్తువులు విసిరికొట్టేదాకా పరిస్థితి వెళ్తుంది. రేపొద్దున 3 రోజుల తర్వాత గ్రహబలం మారాక మీరు కూలయ్యి బాధపడినా ఆ వాళ్ళ మనసు మీద పడిన గాయాలు అంత సులభంగా మానవు. అందుకే ఈ 3 రోజులు మీ నోటికి తాళం వేసుకోవడం అత్యుత్తమ పరిహారం. మీ భాగస్వామి కోపంలో ఏదైనా అన్నా సరే మౌనంగా భరించండి. ఒక 3 రోజులు మనవాళ్ళ దగ్గరే కదా అని తగ్గితే మీకేమీ నష్టం రాదు, మీ పరువు పోదు, కుటుంబం సంతోషంగా నిలబడుతుంది. ఇక ఉద్యోగం, వ్యాపారం చేసే మేషరాశివారు చేయకూడని తప్పుల గురించి మాట్లాడుకుందాం. చాలామంది చేసే పెద్ద పొరపాటు ఇక్కడే ఉంటుంది. ఆఫీసులో ప్రవర్తించే తీరులో ఈ 3 రోజులు విపరీతమైన ఏకాగ్రత, సంయమనం అవసరం. మీతో పాటు పనిచేసే ఒక తోటి ఉద్యోగి మీకు ఎప్పటి నుంచో పరిచయమున్న స్నేహితుడే కావచ్చు, మీ బలహీనతలు, మీ కోపం అన్నీ తెలిసినవాడు కావచ్చు. మీ బాస్ ముందు మీకు చెడ్డ పేరు తేవాలని కావాలనే మిమ్మల్ని రెచ్చగొట్టేలా ఏదో ఒక మాట అంటాడు లేదా సెటైర్ వేస్తాడు. మీరేమో ఆ సమయంలో కుజుడి ప్రభావంలో చాలా సెన్సిటివ్గా అగ్గిమీద గుగ్గిలంలాగా ఉంటారు. వాడన్న ఆ ఒక్క మాటకి మీలోని అగ్నిపర్వతం బద్దలవుతుంది. మీ బాస్ ముందే మీరు వాడిని బూతులు తిట్టడము లేదా టేబుల్ మీద ఫైల్స్ విసిరికొట్టడము చేస్తారు. అప్పుడు మీ బాస్ దృష్టిలో తప్పు మీదే అవుతుంది. ఎందుకంటే మీరు రియాక్ట్ అయిన విధానం అందరికీ కనిపిస్తుంది కాబట్టి. ఆ రెచ్చగొట్టినవాడు సైలెంట్గా ఉండి మీరు ఎంత కోపిష్టివాళ్ళో, ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియని వాళ్ళో అందరికీ ప్రూవ్ చేస్తాడు.
ఇలా క్షణికావేశంలో స్పందిస్తే ఉద్యోగపరంగా ఇబ్బందులు లేదా అపార్థాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. చూసారా, ఆఫీసులో రాజకీయాలు ఎలా ఉంటాయో? ఈ గ్రహాలు వచ్చి మనతో నేరుగా గొడవ పడవు. ఇలా మన చుట్టూ ఉన్న వాళ్ల ద్వారా మనల్ని పరీక్షిస్తాయి. అందుకే ఆఫీసులో ఎవరు మిమ్మల్ని ఏమన్నా చెవిటివాడిలాగా నటించండి. అవునా, సరే చూద్దాంలే అని చిరునవ్వు నవ్వి మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. క్షణికావేశంలో ఈ 3 రోజుల్లో రాజీనామా లాంటి నిర్ణయాలు తీసుకుంటే మీ భవిష్యత్తును మీరే నాశనం చేసుకున్నట్లు అవుతుంది. అలాగే వ్యాపారస్తులు ఈ సమయంలో ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు. ఈ 3 రోజుల్లో ఎలాంటి కొత్త అగ్రిమెంట్లు చేసుకోకండి. ఎక్కడా కొత్తగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టకండి. ముఖ్యంగా ఫైనాన్స్ విషయాల్లో ఎవరికైనా అప్పు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ అస్సలు చేయకండి. స్నేహితులు కదా, కష్టాల్లో ఉన్నాడు కదా అని మీరు నమ్మి జాలిపడి డబ్బులిస్తే ఆ డబ్బు తిరిగి రాకపోగా ఆ స్నేహం కూడా శాశ్వతంగా శత్రుత్వంగా మారే అవకాశం మెండుగా ఉంది. ఈ సమయంలో మీరు చేయకూడని తప్పులు, తీసుకోవాల్సిన కనీసం 10 జాగ్రత్తలను ఇప్పుడు మరింత విడమర్చి చెబుతాను. కథలాగా అనిపించినా ఇవి మీ నిత్య జీవితంలో జరిగే ప్రతిరోజు మీరు చూసే సంఘటనలే. మొదటి తప్పు, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా రోడ్డు మీద ఎవరితోనూ వాగ్వాదానికి దిగకపోవడం. మీరు ఎంత కరెక్ట్ రూట్లో, మీ లిమిట్లో మీరు వెళ్తున్నా సరే, వాడు రాంగ్ రూట్లో వచ్చి గుద్దినా సరే వీలైతే పోలీసుకు కంప్లైంట్ చేయండి తప్ప మీ చేతుల్లోకి చట్టాన్ని తీసుకోకండి. వారి కాలర్ పట్టుకుని గొడవ పడితే చివరికి స్టేషన్కి వెళ్లాల్సింది మీరే. రెండవ జాగ్రత్త, ముఖ్యంగా ఇంట్లో ఉండే మహిళలు వంటగదిలో కరెంటు పనులు లేదా గ్యాస్, నిప్పు, పదునైన కత్తులు, ఆయుధాలతో పనిచేసేటప్పుడు విపరీతమైన ఏకాగ్రతతో ఉండాలి. కూరగాయలు కోస్తున్నప్పుడు మీ ఆలోచనలు ఎక్కడో ఉంటాయి. పొద్దున ఆయనతో జరిగిన గొడవ గురించో, అత్తగారు అన్న మాటల గురించో ఆలోచిస్తుంటారు. అలాంటప్పుడు చేతికి గాయమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏకాగ్రతతో పనిచేయండి. గ్యాస్ కట్టేయడం మర్చిపోవడం లాంటి చిన్న ఏమరుపాటు కూడా ఒక్కోసారి పెద్ద ప్రమాదానికి దారి తీయవచ్చు. మూడవ తప్పు, ఇతరుల గొడవల్లో అనవసరంగా తలదూర్చడం. మేషరాశి వారికి న్యాయం పక్షాన నిలబడటం చాలా ఇష్టం. అది వారి రక్తంలోనే ఉంటుంది. అన్యాయం జరిగితే సహించలేరు. కానీ ఈ 3 రోజుల్లో పక్కింటి వాళ్ల గొడవలోనూ, రోడ్డు మీద జరుగుతున్న పంచాయతీలోనూ మీరు సద్దుమణిగిద్దామని జోక్యం చేసుకుంటే వాళ్ళిద్దరూ ఒక్కటవుతారు. ఆ కేసు మీ మెడకు చుట్టుకునే ప్రమాదముంది. తద్వారా కోర్టులు, స్టేషన్ల చుట్టూ తిరుగుతూ మీ విలువైన సమయాన్ని, డబ్బును వృధా చేసుకోవాల్సి వస్తుంది. నాలుగవది, మందు, మాంసం లాంటి తామసిక ఆహారాలకు ఈ 3 రోజులు ఆమడ దూరంలో ఉండాలి. కుజుడి ప్రభావం వల్ల సహజంగానే మీలో రక్తం ఉడికిపోతూ ఉంటుంది. దానికి తోడు మీరు ఆల్కహాల్ తీసుకుంటే మీ మెదడు మీద మీకు పూర్తిగా కంట్రోల్ తప్పుతుంది. ఎవరితో ఏం మాట్లాడుతున్నారో తెలియదు. అనవసరమైన మాటలు మాట్లాడి లేనిపోని సమస్యలు కొని తెచ్చుకుంటారు. ఆ తర్వాత మరుసటి రోజు పొద్దున బాధపడినా ప్రయోజనముండదు. ఐదవ ముఖ్యమైన జాగ్రత్త, ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినా రెచ్చిపోకండి. అది మీ బంధువులు కావచ్చు, శత్రువులు కావచ్చు. పండగలలో లేదా శుభకార్యాలలో కలిసినప్పుడు వారు కావాలనే మీ బలహీనతపై దాడి చేస్తారు. పాత విషయాలు తవ్వితీస్తారు. మీరు మౌనంగా ఉంటే వాళ్లే ఊడిపోతారు. మీరు రియాక్ట్ అయ్యి అరిస్తే వాళ్ళు అనుకున్నది సాధించినట్లే. ఆరవ తప్పు, పత్రాలపై కళ్ళు మూసుకుని సంతకాలు చేయడం. చదవకుండా, పూర్తిగా అర్థం చేసుకోకుండా ఏ డాక్యుమెంట్ మీద, ముఖ్యంగా ఎవరికైనా షూరిటీగా, జామీనుగా ఈ 3 రోజుల్లో సైన్ చేయకండి. మీ ప్రాణ స్నేహితుడు వచ్చి నా మీద నీకు నమ్మకం లేదా, ఒక్క సంతకమే కదా పెట్టరా అని అడిగినా సరే సున్నితంగా తిరస్కరించండి. నాకీ 3 రోజులు వేరే పనులు ఉన్నాయి, తర్వాత చూద్దామని చెప్పండి. వాళ్ళు ఫీల్ అవుతారని మీరు మొహమాట పడితే రేపు బ్యాంకు వాళ్ళు మీ ఇంటికి వచ్చి నోటీసులు ఇస్తే రోడ్డున పడేది మీరే. ఏడవది, సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెట్టడం లేదా కామెంట్లు చేయడం. ఫోన్ చేతిలో ఉంది కదా, ఇంటర్నెట్ ఫ్రీగా వస్తుంది కదా అని చాలామంది ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్లో కులం గురించో, మతం గురించో, రాజకీయం గురించో గొడవ పడుతుంటారు. ఆ ఆవేశంలో మీరు పెట్టే బూతు కామెంట్లు, వాదోపవాదాలు సైబర్ క్రైమ్ కింద బుక్ అయ్యేలా చేస్తాయి. మొబైల్ వాడకం సాధ్యమైనంత వరకు తగ్గించండి. మీ పనికొచ్చే విషయాలు మాత్రమే చూడండి. ఎనిమిదవ జాగ్రత్త, అత్యవసర వైద్య చికిత్సలను ఎప్పుడూ వాయిదా వేయకండి. గుండె నొప్పి లేదా యాక్సిడెంట్ లాంటివి జరిగితే వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి. కానీ అత్యవసరం కాని ప్రక్రియల విషయంలో మాత్రం మీ వైద్యుడి సలహా మేరకు నిర్ణయం తీసుకోవచ్చు. ఉదాహరణకు, మీకు పంటి నొప్పి ఉంది,
రూట్ కెనాల్ చేయాలి లేదా కంటికి లేజర్ ఆపరేషన్ చేయాలి, ఇలాంటి ప్లాన్ చేసుకునే సర్జరీలు ఉంటే దయచేసి ఈ జూలై 2, 3, 4 తేదీలు కాకుండా ఓ వారం తర్వాత పెట్టుకోండి. దీనివల్ల మీకు ఎలాంటి నష్టం ఉండదు. 9వది, ప్రయాణాల్లో విలువైన వస్తువులు, నగలు జాగ్రత్తగా చూసుకోవడం. రైలు లేదా బస్సు ప్రయాణాల్లో మతిమరుపు వల్ల లేదా నిద్రమత్తు వల్ల మీ బ్యాగులు పోయే అవకాశం ఉంది. మీ పాస్పోర్ట్, ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకువెళ్తుంటే 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. కొత్త వాళ్లతో పరిచయాలు వద్దు. వాళ్ళిచ్చే తినుబండారాలు, ప్రసాదమని ఇచ్చినా సరే తీసుకోవద్దు. దొంగతనాల భయం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక 10వది మరియు అత్యంత కీలకమైన తప్పు, దేవుడి మీద విశ్వాసం కోల్పోవడం. నాకిన్ని కష్టాలు వస్తున్నాయి, నేను రోజు గుడికి వెళ్తున్నాను, ఎన్ని పూజలు చేసినా ఏ దేవుడు నన్ను కాపాడటం లేదు అని నాస్తికంగా మాట్లాడకండి. గ్రహబలం తగ్గినప్పుడు, కర్మఫలం అనుభవించాల్సి వచ్చినప్పుడు దైవబలమే మనల్ని ఆ కష్టాల తీవ్రత నుంచి కాపాడుతుంది. వర్షం వస్తున్నప్పుడు గొడుగు పట్టుకుంటే వర్షం ఆగిపోదు, కానీ మనం తడవకుండా ఆ గొడుగు కాపాడుతుంది. భగవంతుడి ఆరాధన కూడా ఆ గొడుగు లాంటిదే. సమస్యను పూర్తిగా మాయం చేయకపోయినా దాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తుంది. వీడియో మధ్యలో ఉన్నాం, దయచేసి అస్సలు స్కిప్ చేయకండి. అసలు విషయం ఇక్కడే ఉంది. ఇన్ని కష్టాలు, ఇన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్య విశ్లేషణ చెబుతున్నప్పుడు వీటికసలు ఏ పరిష్కారం లేదా? ఖచ్చితంగా ఉంది. మన మహర్షులు కేవలం సమస్యను చెప్పి వదిలేసి భయపెట్టేవాళ్ళు కాదు. దానికి అద్భుతమైన పరిహారాలు, మార్గాలు కూడా చెప్పారు. ఏం చేస్తే మంచి ఫలితం వస్తుంది? ఈ జూలై 2, 3, 4 తేదీల్లో వచ్చే ఈ గండం లాంటి పరిస్థితి నుంచి ఎలా బయటపడాలి అనే విషయాలు ఇప్పుడు మరింత లోతుగా తెలుసుకుందాం. కుజుడికి అధిదేవతలు సుబ్రహ్మణ్య స్వామి మరియు హనుమంతుడు. సుబ్రహ్మణ్య స్వామి అంటే సాహసానికి, ధైర్యానికి ప్రతీక. ఆయన దేవతల సేనాధిపతి. అసురులను సంహరించడానికి శివుని తేజస్సు నుంచి పుట్టిన అగ్నిస్వరూపుడు. జ్యోతిష్య శాస్త్రంలో కుజుడు కూడా గ్రహాల సేనాధిపతే. కాబట్టి కుజుడి వల్ల వచ్చే నెగిటివ్ ఎనర్జీని కంట్రోల్ చేయగల ఏకైక శక్తివంతమైన దైవం కుమారస్వామి మాత్రమే. ఈ 2, 3, 4 తేదీల్లో ఉదయాన్నే 5 గంటలకే నిద్రలేచి తలస్నానం చేసి పరిశుభ్రమైన దుస్తులు ధరించి మీ పూజా మందిరంలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. ముఖ్యంగా మంగళవారం పూట తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి. అవకాశం ఉంటే, మీకు స్తోమత ఉంటే స్వామికి పాలతో లేదా పంచామృతాలతో అభిషేకం చేయించండి. లేదా కనీసం మీ ఇంట్లోనే ఎర్రటి పూలతో, ముఖ్యంగా ఎర్ర కలువలు, ఎర్ర గులాబీలు లేదా మందార పూలతో సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల కుజదోషం యొక్క తీవ్రత అగ్ని మీద మంచునీళ్లు చల్లినట్లు చల్లబడుతుంది. ఇంకొక అద్భుతమైన, అందరికీ అందుబాటులో ఉండే పరిహారం హనుమాన్ చాలీసా పారాయణం. హనుమంతుడు అంటేనే ధైర్యం, బుద్ధి, బలం. రామాయణంలో సముద్రాన్ని దాటేటప్పుడు ఎన్నో రాక్షస శక్తులు ఆయన్ని అడ్డుకున్నాయి. కానీ కేవలం తన బుద్ధిబలం, మనోబలంతో హనుమంతుడు వాటన్నింటినీ ఎలా జయించాడో ఆలోచించింది. ఇప్పుడు ఈ 3 రోజులు మీ చుట్టూ వచ్చే సమస్యలను, మనుషులను జయించడానికి కూడా మీకు శారీరక బలం కంటే ఆ బుద్ధి బలం కావాలి. ఉదయం, సాయంత్రం కనీసం ఒక్కసారైనా ప్రశాంతంగా కళ్ళు మూసుకుని హనుమాన్ చాలీసా చదవడం లేదా వినడం చేయండి. మీ మనసులో ఉండే అకారణమైన భయం, నెగటివ్ ఆలోచనలు పటాపంచలవుతాయి. మీకు తెలియని ఒక అద్భుతమైన ధైర్యం మీలో వస్తుంది. అలాగే కుజగ్రహానికి సంబంధించిన శాంతి కోసం ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని లేదా అంగారక బీజమంత్రమైన ఓం క్రాం క్రీం క్రౌం సహ భౌమాయ నమః అనే మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించండి. ఈ మంత్రజపం చేసేటప్పుడు నేల మీద ఒక చాప లేదా ఆసనం వేసుకొని వెన్నెముక నిటారుగా ఉంచి కళ్ళు మూసుకొని పూర్తి ఏకాగ్రతతో చేయాలి. ఈ మంత్రం నుంచి వచ్చే ధ్వని మీ చుట్టూ ఒక రక్షక కవచంలా ఏర్పడి కంటికి కనిపించని రాబోయే ప్రమాదాలను దూరం చేస్తుంది. ఇక దాన ధర్మాల విషయానికి వస్తే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహానికి కొన్ని నిర్దిష్టమైన ధాన్యాలు, రంగులు ఉంటాయి. కుజుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ధాన్యం కందిపప్పు. ఈ 3 రోజుల్లో ఏదైనా ఒక రోజు, ముఖ్యంగా వీలైతే మంగళవారం నాడు ఎవరికైనా పేదవారికి లేదా గుడిలో బ్రాహ్మణుడికి కందిపప్పు దానం చేయండి. ఇది ఎలా చేయాలంటే,
ఇంట్లో పాడైపోయినది, పురుగులు పట్టినది అస్సలు ఇవ్వకూడదు. మీరు తినడానికి ఎలాంటి మంచి వస్తువు కొంటారో అలాంటి కొత్తది, స్వచ్ఛమైన కందిపప్పు ఒక అరకిలో కానీ కేజీ కానీ తీసుకుని దానికి ఒక ఎర్రటి వస్త్రం, రవికల గుడ్డ లాంటిది, కొన్ని ఎర్రటి పండ్లు అంటే దానిమ్మ లేదా ఆపిల్ లాంటివి, అలాగే కాస్త దక్షిణ జత చేసి 2 చేతులతో భక్తిగా దానం చేయండి. ఇది చేయడం వల్ల కుజుడి అరిష్టం చాలా త్వరగా శాంతిస్తుంది. ఇవి చేయడానికి మీకు లక్షల రూపాయలు ఖర్చవ్వదు, కేవలం వందల్లోనే అయిపోతుంది. కానీ వీటి వల్ల మీకు కలిగే పుణ్యఫలం, రక్షణ మాత్రం వెలకట్టలేనివి. దానం చేసేటప్పుడు నేను గొప్పవాణ్ణి దానం చేస్తున్నాను అని అహంకారం లేకుండా, ఎవరికీ దప్పు కొట్టి చెప్పుకోకుండా మనస్ఫూర్తిగా స్వామి నా కర్మలను తొలగించు, నా కుటుంబాన్ని చల్లగా చూడు అని మనసులో వేరుకుంటూ చేయండి. చివరిలో చెప్పబోయే విషయం అస్సలు విస్సవ్వకండి. గుళ్లకు వెళ్లడం, పూజలు చేయడం, దానాలు చేయడం ఎంత ముఖ్యమో మన చుట్టూ ఉన్న మనుషులతో, ముఖ్యంగా మన కుటుంబ సభ్యులతో మనం ప్రవర్తించే తీరు కూడా అంతే ముఖ్యం. గుడిలో దేవుడికి వందల రూపాయలు ఖర్చు పెట్టి దండం పెట్టి ఇంట్లోకి వచ్చి భార్య మీదనో పిల్లల మీదనో అరిస్తే ఆ పూజ వల్ల ఎలాంటి ఫలితం ఉండదు, పైగా పాపం వస్తుంది. మన ఇంట్లో ఉండే వృద్ధులు, తల్లిదండ్రులు దేవుడితో సమానం. ఈ 3 రోజులు మీ తల్లిదండ్రులను విపరీతంగా గౌరవించండి. పొద్దున్నే మీరు ఆఫీసుకు లేదా బయటకు వెళ్ళేటప్పుడు వారి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకోండి. వారు సంతోషంగా ఇచ్చే దీవెనల ముందు ఏ గ్రహదోషమైనా సరే తలవంచాల్సిందే. ఒకవేళ మీరు మీ తల్లిదండ్రులకు దూరంగా వేరే ఊరిలో ఉంటుంటే కనీసం ఫోన్ చేసి మాట్లాడండి, వారి ఆరోగ్యం గురించి అడగండి. అలాగే ఇంకొక చిన్న సైకలాజికల్ ట్రిక్ చెబుతాను. ఈ 3 రోజుల్లో మీకు ఎవరి మీదైనా విపరీతమైన కోపం వచ్చినప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వకుండా అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోండి. ఒక గ్లాసు చల్లటి నీళ్లు నెమ్మదిగా తాగి మీలో మీరు 1 నుంచి 10 వరకు అంకెలు నెమ్మదిగా లెక్క పెట్టుకోండి. ఆ కొద్ది క్షణాల్లో మీ మెదడులో జరిగే రసాయన చర్యలు మారిపోయి మీ కోపం సగానికి సగం తగ్గిపోతుంది. అప్పుడు మీరు ప్రశాంతంగా ఆలోచించగలుగుతారు. ఈ చిన్న ట్రిక్ మీ జీవితంలో ఎన్నో అనర్థాలను ఆపుతుంది. ఆఫీసు నుంచి సాయంత్రం ఇంటికి రాగానే మీ టెన్షన్లు, కోపాలు అన్నీ ఇంటి గుమ్మం బయటే వదిలేసి ఇంట్లోకి నవ్వుతూ వెళ్ళండి. పిల్లలతో కాసేపు ఆడుకోండి. మళ్ళీ చెబుతున్నాను, ఈ విషయాలన్నీ విని గుండెల్లో గుబులు పెట్టుకుని ఎప్పుడేం జరుగుతుందో అని భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. జ్యోతిష్యం అనేది మనల్ని అలర్ట్ చేస్తుంది తప్ప భయపెట్టదు. ఇవన్నీ ఖచ్చితంగా అందరికీ జరిగిపోతాయని ఎక్కడా లేదు. కొంతమందికి వారి వ్యక్తిగత జాతకంలో గురుగ్రహ దృష్టి బాగున్నా లేదా దశాభుక్తులు బలంగా ఉంటే ఈ 3 రోజుల కుజ ప్రభావం అంతగా వారి మీద పడకపోవచ్చు. కానీ ఓవరాల్ గ్రహస్థితులను బట్టి చూస్తే మెజారిటీ మేషరాశి వారికి ఈ సమయం కాస్త ప్రతికూలంగా ఉంది. కాబట్టి ముందస్తు జాగ్రత్తగా ఒక అన్నగా, తమ్ముడిగా నా బాధ్యతను నేను నిర్వర్తిస్తూ ఈ విషయాలు మీతో పంచుకుంటున్నాను. ముందే జాగ్రత్త పడితే పోయేదేముంది చెప్పండి. వర్షం వస్తుందని తెలిసినప్పుడు గొడుగు పట్టుకు వెళ్తాము. వర్షం రాకపోయినా ఆ గొడుగు వల్ల నష్టం లేదు కదా. రాబోయే ఈ 3 రోజులు మీ జీవితానికి ఈ జాగ్రత్తలే గొడుగు లాంటివి. ఈ జూలై 2, 3, 4 తేదీలు దాటిపోయిన తర్వాత, అంటే జూలై 5వ తేదీ ఉదయం నుంచి మళ్ళీ మీ జీవితం యథావిధిగా ఎంతో సంతోషంగా సాగుతుంది. అప్పుడు మీలో ఎక్కడి లేని ఆత్మవిశ్వాసం వస్తుంది. ఆగిపోయిన పనులు, కోర్టు కేసులు, ఆస్తి వివాదాలు అన్నీ మీకు అనుకూలంగా చకచకా పూర్తవుతాయి. ఆ 3 రోజులు ఓర్పు, సహనం అనేవి మాత్రమే మీకు రక్షక కవచాలు. నాకేం కాదు, నేనెంతటి వాడినైనా ఎదుర్కొంటాను, నా దగ్గర డబ్బుంది, పలుకుబడి ఉంది అనే మీ అహంకారాన్ని ఈ 3 రోజులు పక్కన పెట్టండి. ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండడం మేషరాశివారు ఈ సమయంలో నేర్చుకోవాల్సిన ఒక ముఖ్యమైన పాఠం. ఈ వీడియో చూసిన ప్రతి మేషరాశివారు మరియు వారి కుటుంబ సభ్యులు అందరూ ఆ సుబ్రహ్మణ్య స్వామి మరియు ఆంజనేయ స్వామి వారి అపారమైన కృపా కటాక్షాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఎల్లప్పుడూ చల్లగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ జీవితంలో ఎటువంటి అరిష్టాలు, ప్రమాదాలు చోటు చేసుకోకూడదని, మీ కలలన్నీ నెరవేరాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. మీకు ఈ వీడియోలోని సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే, నేను చెప్పిన ప్రతి పాయింట్ వాస్తవానికి దగ్గరగా ఉందనిపిస్తే, మీ శ్రేయోభిలాషులకు మీకు తెలిసిన వాట్సాప్ గ్రూపుల్లో తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఈ సమాచారం ఒకరి జీవితంలో ఒక చిన్న ప్రమాదాన్ని ఆపినా, వారి కుటుంబం రోడ్డున పడకుండా వాళ్లను అలర్ట్ చేసినా ఆ పుణ్యం మీకే దక్కుతుంది. నలుగురికి మంచి చేయడం కూడా ఒక గొప్ప పరిహారమే కదా.
అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో యూట్యూబ్ ఆల్గరిథం ద్వారా మరింత మంది మేషరాశి వారికి చేరువవుతుంది. చివరిలో భగవంతుని ఆశీస్సులు కోరుతూ కామెంట్ సెక్షన్లో భక్తితో జై సుబ్రహ్మణ్య స్వామి అని రాయడం మర్చిపోకండి. దేవుడి దయ మీ అందరిపై నిండుగా ఉండాలని కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. నమస్కారం.